ఇంకా ఎన్ని మిషన్లు ఉన్నాయి. ఇప్పుడే ఫ్రెష్ తయారై వచ్చిందన్నమాట. ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ చేస్తుందండి. ఇది గ్లౌజ్ డిఫరెంట్ ఉంది. కుక్కది. హే హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేను ఫ్యాక్టరీ. ఈ రోజు ఫ్యాక్టరీ విజిట్ లో మనము గ్లౌజ్ చేసే ఫ్యాక్టరీ విజిట్ చూద్దాము. గ్లౌజ్ ఎట్లా చేస్తారో ఏ సంగతో మీకు ఈ వీడియోలో క్లియర్ గా నేను చూపిస్తాను. ఆ డిఫరెంట్ మిషనరీ అవన్నీ ఎట్లుంటాయి ఏ సంగతో నేను చూపిస్తాను. కానీ సౌండ్ మాత్రం బీభత్సంగా వస్తుందండి వెనకాల నుంచి, బ్యాక్ సైడ్ నుంచి. సో అది ఒకటి మీరు బేర్ చేయాలన్నమాట. ఓకే, దీంట్లో ఏంటంటే బేసికల్ గా మనకి ఊళ్ళతో తయారు చేసే గ్లౌజులు ఉంటాయి, సేఫ్టీ గ్లౌజెస్ ఉంటాయి, ఇంకా చాలా మటుకు రకమైన గ్లౌజెస్, దాన్ని యాన్తో వీన్ చేసే గ్లౌజెస్ ఉంటాయి కదా, అవి ఎలా తయారు చేస్తారు ఏ సంగతి మనం ఈ వీడియోలో క్లియర్ చేద్దాం. ఓకే, లెట్స్ గో. ఇది యాక్చువల్లీ ఫ్యాక్టరీ లొకేషన్ అండి. మేము ఉండే ప్లేస్ నుంచి ఇంచుమించు 30 కిలోమీటర్ దూరంలో ఉందన్నమాట ఈ ఫ్యాక్టరీ. చూసారుగా, ఇదనమాట. పైన ఇల్లులు ఉన్నాయి, కింద ఫ్యాక్టరీ ఉంది. ఇంచుమించు ఈ ఏరియా మొత్తం అట్లనే ఉంటుంది అనమాట. ఏంటంటే అన్ని ఫ్యాక్టరీస్ ఉంటాయి, పైన కింద ఫ్యాక్టరీస్, పైన ఇల్లులు ఉంటాయి. ఓకే, మనం లోడ్కి వెళ్దాం. రోడ్కి వెళ్ళి చూద్దాం ఎట్లుంటుంది సంగతో. మీకు అన్ని మిషనరీ చూపిస్తా, కానీ సౌండ్ మాత్రం మీరు బేర్ చేయాలి. సౌండ్ కొంచెం చాలా బీభత్సంగా సౌండ్ వస్తుంటుంది. ఓకేనా, మనం లోడ్కి వెళ్ళి చూద్దాం. ఓకే, లెట్స్ గో. ఇది వచ్చేసి మొత్తం స్టాక్ రూమ్ అనమాట. వీళ్ళు వస్తే యాన్ అంతా తీసుకొచ్చి ఇక్కడ పర్చేస్ చేసి పెట్టేస్తారు. చూసాగా బండల్స్ యాన్ ఎట్లా ఉందో. ఇవన్నీ స్టాక్స్ లో అన్ని తయారయ్యాక రా మెటీరియల్ అనమాట. ఇది ఫ్యాక్టరీ. చూసారా ఎంత బీభత్సంగా సౌండ్ వస్తుందో. దీంట్లో పనిచేసే వాళ్ళు ఇద్దరు అనమాట, వైఫ్ అండ్ హస్బెండ్స్. మిగతా అంతా మిషన్స్ చూసుకుంటారు. ఓకేనా, వీల్ చేస్తా ఉంది ఈ మిషన్. ఇట్లా ఈ గ్లౌజ్ చూసారా, ఈ గ్లౌజ్ ని యూజ్ చేస్తాను అనమాట. అది లోపల తయారు చేస్తా ఉంది. దీంట్లో చక్కగా పడుతుంది. ఇక్కడ ఎక్కడ వచ్చిన చిల్లి పక్కన కింద పడుతుంది. సౌండ్ మాత్రం బీభత్సంగా వస్తుంది కదా, టక 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 అని. మీకు బ్యాక్ సైడ్ చూపిస్తా. ఎట్లా అన్ని అవే మిషన్స్. ఆల్మోస్ట్ ఇంచుమించు దీంట్లో దగ్గర 60 మిషన్లు ఉన్నాయి టోటల్. అది మొత్తం హీటింగ్ అంతా లోపల అవుతుంది. లోపల అయ్యి పక్కన పడుతుందా. నేను మీకు దగ్గర నుంచి చూపిస్తా. ఇక్కడ చాలా వేడిగా ఉందండి. అతను సెట్ చేస్తాడు అనమాట. ఏ మిషన్ ఆగిపోయిందో పైన రెడ్ కలర్ లో లైట్ గ్లో అవుతుంది అనమాట. చూసే కదా, పైన లైట్ గ్లో అయింది రెడ్ కలర్, అంటే మిషన్ ఆగిపోయింది. అయిపోయినప్పుడు అతను వచ్చి దాన్ని సెట్ చేస్తానండి. అదే స్టార్ట్ చేసింది. వస్తుందండి, చెప్పాలి పెట్టేస్తారన్నమాట. రిక్వైర్మెంట్ బట్టి మనకి ఎట్లాంటివి కావాలో వాళ్ళ అట్లాంటివి చూసి పెడతారన్నమాట. వాళ్ళ అచ్చని ఏంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిజైన్స్ కావాలంటే దీంతో పెడతారు.
అట్లా ఏ డిజైన్ బట్టి ఆ డిజైన్కి ఆ పర్టికులర్ సిస్టమ్ని చేసినారు. సౌండ్ ఇట్లా టక 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 టక. ఇంకా ఎన్ని విషయాలు ఉన్నాయి. ఇప్పుడే ఫ్రెష్ తయారై వచ్చిందన్నమాట. మిషన్స్ మధ్యలో వాడే రోబోట్ మధ్యలో పోయినట్టు అనిపిస్తున్నారు. ఇవన్నీ పాత మిషన్స్. ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ చేస్తుందండి. ఇది గ్లౌడ్ డిఫరెంట్ ఉంది. కుక్కది పెట్టే చూసే థ్యాంక్ యూ. మనోడు మనకి ఐస్ క్రీమ్ ఇచ్చాడు అన్నమాట తినడానికి. థ్యాంక్ యూ లోమా. చూసా కదండి ఇది వీడియో. వీళ్ళ దగ్గర ఆల్మోస్ట్ అరౌండ్ 70 నుంచి 80 మిషన్స్ ఉన్నాయి. ఈ ఊల్ బండిల్స్ ఇలా వస్తాయండి. యాన్ అనమాట ఇది. ఈ యాన్ ఇట్లా వచ్చిన తర్వాత దాన్ని మిషన్ పైన పెట్టేసి మనకు కావాల్సిన డిజైన్లతో సాక్స్ చేస్తారన్నమాట. ఇది వచ్చి కుక్క గురించి సంబంధించిన సాక్స్ అనమాట. ఇది తీసే కదా చిన్న చిన్న సాక్స్ పెట్టల గురించి. ఈ మిషన్ కాస్ట్ ఎంత కావాలో ఎవరికైనా అవసరం ఉందంటే నాకు చెప్పండి. నేను మీకు కమెంట్స్ లో డెఫినెట్లీ రిప్లై ఇస్తాను. ఇచ్చిన ఐస్ క్రీమ్ అండి. చూడండి తెల్లగా ఉంది. దీని టేస్ట్ ఎట్టుందో చెప్తా. అజీబ్ టేస్ట్ ఉంది. ఇది విచిత్రంగా అనిపిస్తుంది నాకు. టేస్ట్ లో మాత్రం మొత్తం చైనీస్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మొత్తం కనిపిస్తుంది అనమాట. అట్లా ఉంది అజీబ్ గా. ఏదో రకమైన టేస్ట్. దీన్ని డిస్క్రైబ్ చేయలేకపోతున్నాను. నా జిప్పు చూసాగా ఎలా అయిపోయిందో. ఇక్కడ ఉన్నంత బీభత్సంగా ఎండ ఉందనమాట. నేను పొద్దున చలి పెడతానని చెప్పి నేను ఇంకా కోట్ వేసుకొని వచ్చిన. నా దరిద్రానికి ఎండ మాత్రం బీభత్సంగా చించిపోతా ఉంది. ఓకే, ఈ ఐస్ క్రీమ్ ఫ్లేవర్ ఇప్పుడు అర్థమైందండి. యాక్చువల్లీ మింట్ ఫ్లేవర్ ఉందన్నమాట. మింట్ ఉంటుంది కదా, అంటే పుదీనా కదా. పుదీనా కాకుండా ఇంకోటి రకమైన వైట్ కలర్ మింట్ ఉంటుంది. చిన్నప్పుడు మనం తింటుండే కదా తెల్లది. అది తింటే ఏదో రకమైన టేస్ట్ వస్తుంది కదా. సేమ్ అట్లనే ఉంది కూడా. సేమ్ టు సేమ్ అట్లనే ఇట్లా మింట్ లాగా అంటే చల్లగా అనిపిస్తుంది లోపల పోతే. ఆ టేస్ట్ తో చల్లగా ఉంది అన్నమాట. ఐస్ తో కాదు, టేస్ట్ తో చల్లగా అనిపిస్తుంది అనమాట. చిమ్ అనిపిస్తుంది. ఓకే అండి, ఈ వీడియోలో ఇంత మటుకే. మీకు కనుక మన వీడియో కనుక నచ్చుంటే ప్లీజ్ మా ఛానల్కి లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ మా వీడియో షేర్ చేసి మా ఛానల్ మాత్రం సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బై బై, హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.